దేవుని దృష్టిలో మనం భాగ్యవంతులం అవ్వగలమా? అయితే ఎలా? ముందుగా మనం భాగ్యవంతుడు అన్న పదానికి అర్థం తెలుసుకుందాం. అందరికీ తెలిసిన పదమే. భాగ్యవంతుడు అంటే ధనికుడు, అత్యంత ధనవంతుడు, ధన సమృద్ధి కలిగిన వాడని అర్థం. అతని దగ్గర లగ్జరీ కార్స్, విల్లాస్, మనిషి చేత తయారు చేయబడ్డ ప్రతిదీ దక్కించుకోగలుగుతాడు. ఇతన్ని భాగ్యవంతుడు అంటాం. అయితే దేవుడు చేత మనిషి సృష్టించబడ్డాడు కాబట్టి మనిషి సృష్టించిన ధన సమృద్ధిని బట్టి దేవుడు భాగ్యవంతునిగా ఎంచడు. మరి ఎవరిని ఎంచుతాడంటే, దావీదు రాసిన కీర్తనలు 41:1 ప్రకారము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడవును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాన్ని అప్పగించవు, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. నేను చెప్పిన దాంట్లో భాగ్యవంతుడు అన్న పదం రాలేదు. అయితే ఇప్పుడు కీర్తనలు 41:1 వచనం నుంచి 2 వచనాలు ఇవి దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని గురించి మాట్లాడుతున్నాయి. ఆడ లేదు, మగ లేదు, ప్రతి మనిషిని గురించి ఇవి మాట్లాడుతున్నాయి. దేవుడు తెలిసిన మనిషి గురించి మాట్లాడుతున్నాయి, తెలియని మనిషి గురించి కూడా మాట్లాడుతున్నాయి. బీదలు అన్న దాంట్లో మతం, కులం ఏదీ లేదు. ఓకేనా? సో బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇక్కడ కులం, మతం అనేది ఏమీ లేదు. ఎవరైతే బీదలకు సహాయం చేస్తారో అతన్ని దేవుడు ధన్యుడు అంటున్నాడు. సో భూమి మీద అతను ధన్యుడగును అంటున్నాడు. అయితే నేను భాగ్యవంతుడు అన్న పదం నేను ఎందుకు వాడాను అంటే, యెహోవా దేవుడైన యేసుక్రీస్తు అయిన ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఎవరైతే పేదవారికి సహాయం చేస్తారో వారు పరలోకమందు ధన సమృద్ధిని కలుగజేసుకుంటారని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు. ఇది యెహోవా చెప్తున్న మాట. దావీదు ద్వారా యెహోవా దేవుడు పలికిన మాట ఏంటంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు వాణ్ణి తప్పించును అని. అది యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్న మాట ఏంటంటే, బీదవారికి సహాయం చేసిన వాణి సంపద పరలోకంలో దాచబడి ఉండును, అక్కడ చిమ్మటైనను తుప్పు పట్టదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం సత్యమైనది, నిజమైనది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా మనం నమ్మాలి. ఈ కీర్తనలు 41:1 వచనం ఇది సమస్త మానవాళికి చెందింది. సో నేను ధన్యుడు, భాగ్యవంతుడు అన్న పదం అనేది పరలోకానికి సంబంధించిన పదం. అది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని, నిజమైన దేవుడు నా కోసం ఆయన చనిపోయి తిరిగి లేచి నా పాపముల నిమిత్తమై ఆయన విలువైన రక్తాన్ని చిందించి ఆయన విలువైన రక్తంతో నన్ను కొన్నాడు అని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసుక్రీస్తు ప్రభుల వారికి నచ్చినట్లుగా మన జీవితాన్ని ఎవరైతే మార్చుకుంటారో వారి కోసం పరలోకం సిద్ధపరచబడి ఉంది. కాబట్టి పరలోకంలో దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారికి అక్కడ ధన సమృద్ధి కలగచేయడానికి దేవుడు చెప్తున్న మాట. సో దేవుడు తెలియని ప్రజలకైనా సరే, దేవుడు పేదలను కటాక్షించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇక్కడ ఆయన వాళ్ళని కాపాడుతాడు. అదేవిధంగా మరి పేదలంటే ఎవరు? నేనే పేదవాడిని, మరి నేనెవరికి సాయం చేయగలనన్న ప్రశ్న కూడా మనకి రావచ్చు. సో అలాంటప్పుడు నేనేం చెప్తున్నానంటే, మూగజీవాలు కూడా ఉన్నాయి. సో వాటికి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, వాటికి అనారోగ్యం చేస్తే చూడడానికి వైద్యుడు లేడు, రోడ్ల మీద ఉంటాయి, రోడ్డు మీద తింటాయి, రోడ్డు మీదనే పడుకుంటాయి, కుళ్ళిపోయినవి ఏదో దొరికినప్పుడు తింటాయి. ఇప్పుడైతే అసలు భోజనం కాదు కదా, ఏది దొరికే పరిస్థితి వాటికి లేదు. అవి ఆకలితోటే అలమటిస్తూ ఉంటాయి ప్రతిరోజు. సో అలాంటి మూగజీవులకు మనం అన్నం పెడితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకు అంటే, పులికి మినీ జిరాక్స్గా పిల్లిని సృష్టించిండు, విశ్వాసం ఉన్న కుక్కని అడవిలో నక్కకు బదులుగా సృష్టించిండు. ఈవెన్ మనిషి స్వెట్ స్మెల్ కూడా ఒక డాగ్ మాత్రమే పసిగట్టగలుగుద్ది. సో క్యాట్ నుంచి, పక్షుల నుంచి దేవుడు ఎన్నో మేళ్ళు మానవులకు చేయడానికే వాడిని సృష్టించిండు. దేవుడు ఏం నమ్మిండంటే, నన్ను ఇష్టపడే నా బిడ్డలు నేను సృష్టించిన ఈ జంతువులకు కూడా కడుపు నిండా భోజనం పెడతారని నమ్మి మన మధ్య దేవుడు యానిమల్స్ను సృష్టించిండు.
వాటి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే దేవుడు రహస్యమందున్న దేవుడు. ఆయన చేసిన రహస్యమైన సృష్టి ఇదంతా. సో ఆయన వాటి వల్ల ఉపయోగాలు మనకు చెప్పాలి అని అనుకోలేదు. అందుకే మనకు తెలియదు. కానీ నిజంగా వాటి వల్ల దేవుడు ఎన్నో మేళ్ళు మనకు చేస్తూ ఉన్నాడు. అది మనకు ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఒకరోజు తెలియజేసిన రోజున అయ్యో నేను పెట్టలేకపోయానని బాధపడుతుంది.